నేను చుక్కలు పెడతాను, సెంటర్ గా ఉన్నాయో చూడే. ఈ పిల్లని ఇప్పుడే నిద్ర లేపు తీసుకొచ్చినట్టున్నారు. పట్టుకోండి, చూడ పెట్టేసి పెన్నుతో పెట్టేసి. ఏం లేదు చూడండి, సెంటర్ గా ఉన్నాయి, ఎగురు దిగుడు. వాళ్ళు కాదండి, మీరు చూసుకోవాలి. వాళ్ళు చేయి పట్టుకోవాలా ఆంటీ, మీరు చేయి పట్టుకోవాలి. ఇది కూడా చుక్క పెట్టిన చూసుకో, సెంటర్ గా ఉన్నాయా, ఎగురు దిగుడు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా చూపిస్తుంది. చూడమ్మా బుజ్జి, అటు చూడు, అటు చూడు తాపయ్య గారు పెన్ రాస్తున్నాను చూడు. రైట్ లేదంటే ఇక్కడ కూర్చొని తాతయ్య పక్కన చూసుకోవాలి, అంతేగాని మీరు పట్టుకోవాలండి. పిల్లలు పట్టుకోవాలా ఏంటి ఇలా వంచారు దీన్ని? ఇలా వంగిందండి, చూడు వంగినట్టు ఏం కనబడతలేదా? బాబు జరిగిపోతాయేమో, కొంచెం ఎడ ఉండాలండి. చెవులు దూరాలుగా. అసలు ఎంత మంచిగా చూపిస్తాను, ఆ పిల్లలు చూసి బాగా కూడా ఏడోడు అలాగా చెప్పు. బాగా అడుగు బాగా కూడా వస్తున్నాడు, అడుగు బాగా అడుగు బాగా కుట్టించింది. అయ్యా బాబాయ్, అసలు ఏడుతున్నావు నువ్వు? దేనికి ఏడుతున్నావు? దేనికి ఏడుతున్నావు? దేనికి ఏడుతున్నావు? మంచిది, వెరీ గుడ్ అండి. కదిలేమంటే రక్తం వస్తుంది, కదలకూడదు. నువ్వు చొక్క చెవులు పెట్టుకుంటావు కదా, కదలకూడదు. మంచిది, వెరీ గుడ్ అమ్మ. నువ్వు బ్యాడ్ కదమ్మా నువ్వు. తాత ఏడుతాడు, వాళ్ళ తాత తీసుకెళ్ళమంటే దాంతో పాటు నేను కూడా ఏడవాలన్నాడు. వాళ్ళ ఆశ వస్తుందంట, మనం తీసుకెళ్దాం. వాళ్ళ ఆశ మనం తీసుకెళ్తాం. వెళ్తే ఇరిగిపోతాయి, అసలే డెలికేట్ గా ఉన్నాయి. అయిపోయింది అయిపోయింది అయిపోయిందమ్మా, అయిపోయింది. ఏడకూడదు ఏడకూడదు. నీకు చాక్లెట్ చాక్లెట్ వద్దు నీకు? చాక్లెట్ కావాలా? చాక్లెట్ కొట్టేస్తారు అలా అలా ఏడకూడదు. ఇంటికి కొడుతూ అసలు అసలు ఆ పిల్లని చూపిస్తాను నీకు. ఆ పిల్లని చూపిస్తాను చూడే. ఆ పిల్ల చంటి పిల్ల, చిన్నపిల్ల అంట. అక్కడ అక్క మన బాబున్నాడు, మన బాబున్నాడా అలా పాప ఉందంట. బాబు కూడా అలాగే, బాబుకి చెవులు బాబు అక్కడ ఆ పాప ఉందంట. ఎందుకు ఏడుతున్నావు? అయిపోయిందా పంపించేస్తాను. తాత ఏడు చేస్తున్నాడు ఇక్కడ. కూతురికి అవి వేసిందంట, బొబ్బాస్కాయలు వేసిందంట. కూతురికి మంకీలు వచ్చినాయి కదా, మంకీల కంటే బొబ్బాస్కాయలు కోసి వేసిందంట. మన ఇంటికాడ ఉన్నాయి కదా బొబ్బాస్కాయలు. గుడ్ నవ్వాలి.